అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబు. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తారా అట. తారాతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే సింహరాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం బుధుడి యొక్క మార్పు సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ కలిగిస్తుంది అనేది చూస్తారు. ఈ బుధుడు ఈ రాశి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఒక రాజుగారి కథలో ఎట్లా ఉంటుందంటే, వ్యాపారస్తులు ఉంటేనే రాజ్యంలో వ్యాపారం జరిగి బాగా డబ్బు వస్తుంది, ఖజానా నిండుతుంది రాజుగారికి, ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో. అటువంటి ధనాధిపతి అన్నమాట బుధుడు ఈ రాశి వాళ్ళకి. అందుకే బుధుడు చాలా బాగుండాలి ఈ రాశి వాళ్ళకి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ వారం అంతా సూర్యుడి అనుగ్రహం వల్ల చాలా బాగుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. సింహరాశి వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతారు, మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. బుధగ్రహం యొక్క మార్పు వల్ల ధన ఆదాయం మొత్తం బాగా పెరిగిపోతుంది, మొండి బకాయిలన్నీ వసూలవుతాయి.
కుటుంబ సంతోషం తారా స్థాయిలో ఉంటుంది, పిల్లల చదువులు అద్భుతంగా ఉంటాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు సింహరాశి వాళ్ళకు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర అందుకే చెప్తా ప్రతిసారి కూడా జాగ్రత్త, సింహరాశి వాళ్ళు దెబ్బతింటారు, లాస్ అయిపోతారు. కాబట్టే విలువైన వస్తువులు ఇప్పుడు కొనడానికి అనుకూలంగా లేదు. జాతకాలు తెలుసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ని పంపించండి, మీ యొక్క జరుగుతున్న దశని బట్టి ఏదైనా విలువైన వస్తువులు కొనాలా వద్దా, అసలు టైం ఎలా ఉంది తెలుసుకుందాం. మీకు దశ ఇంపార్టెంటు కాబట్టి తప్పకుండా పైన నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీతో 15 నిమిషాలు మంచిగా చదివి రికార్డ్ చేయిస్తా. 50 పేజీల జాతకాన్ని మీకు పంపిస్తాను. తప్పకుండా గురుదక్షిణ ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే సింపుల్గా పరిహారాలు చెప్తాను కాబట్టి. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులన్నీ కొనడానికి అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంతానం విషయంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. విదేశీయానాలు సంతోషాన్ని కలిగిస్తాయి, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, విదేశీ చదువులు అవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి చాలా బాగుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వారం భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, అలాగే ప్రేమికులకు అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయని అన్ని రకాలుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది అస్సలు లేదు, ఆ ముచ్చటే లేదు. తండ్రితో, పెద్దవాళ్లతో, మామగారి వరుస వాళ్ళతో గొడవలు, మానసికంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్దలతో జాగ్రత్తగా ఉండడం, పక్కకి తప్పుకోవడం చాలా మంచిది అని చెప్పి సింహరాశి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. అదృష్టం ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చాలా బాగుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ప్రమోషన్లు, మీ తెలివితేటలు తగ్గినట్టుగా మీకు అధికారాలు వస్తాయి. ముఖ్యంగా వీసాలు టైంకి అందబడతాయి. మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా సింహరాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో అనేక అద్భుతమైన లాభాలు, కొత్త వ్యాపారాలు, పెట్టుబడులకి మంచి అవకాశం ఉన్న సమయం అన్నమాట. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయని సింహరాశులకు తెలియజేస్తూ, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవడం, సూర్యాష్టకాన్ని చదవడం వల్ల సింహరాశి వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే జాతకం కొరకు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.